సో ఒక లేమ్యాన్‌కి చెప్పదలుచుకుంటే అసలు వీసా అంటే ఏంటి? అవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే వాట్స్ యువర్ ఆన్సర్ సార్? యాక్చువల్గా వీసా అనే పదానికి ఇదమిద్దమైన అర్థం ఏమీ లేదు, కానీ దానికి ఒక యాక్రోనిమ్ ఉంది. విజిటర్స్ ఇమిగ్రేషన్ సెక్యూరిటీ యాక్సెప్టెన్స్. ఇది 1970లో స్టార్ట్ అయింది. 1970కి ముందు వీసాలు ఉండేవి కాదు. ఏ దేశానికైనా వాళ్ళు ఇన్విటేషన్ లెటర్ పంపిస్తే మీరు వెళ్ళిపోవచ్చు. ఈ వీసా అనేది ప్రతి దేశం వాళ్ళ యొక్క దేశ కాలమాన పరిస్థితులు బట్టి వాళ్ళు టెర్రరిజంని ఎదిరించాలి కాబట్టి జాగ్రత్తగా ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానివ్వకూడదు అనే ఆంక్ష ఉంది. కాబట్టి ఎటువంటి పౌరులకి, ఏ దేశస్తుల వాళ్ళకి మనం అనుమతి పత్రం, వీసాను తెలుగులో అనుమతి పత్రం అనవచ్చు, అనుమతి పత్రం ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు ఒక స్టాండర్డ్ కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ పెడతారు. అవి మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు వాళ్ళు వీసా ఇస్తారు. ఈ వీసాల్లో చాలా రకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న 190 దేశాల్లో ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయాలు 5. ఒకటి టూరిస్ట్ వీసా 1 నెల, 2 విజిటర్ వీసా 6 నెలల వరకే, తర్వాత వర్క్ వీసా అది 1 ఇయర్ ఉండొచ్చు, 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు, అది వాళ్ళ ఎక్స్టెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. 4th పర్మనెంట్ రెసిడెంట్ వీసా. ఈ పర్మనెంట్ రెసిడెంట్ వీసా అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఇవ్వట్లేదు. అమెరికాలో ఉంది ఒక పర్మనెంట్ రెసిడెంట్ వీసా, దాన్ని లాటరీ వీసా అంటారు. 50,000 మందికి ఇస్తారు సంవత్సరంలో. ఎవరు కొన్ని లక్షల కోట్ల మంది అప్లై చేస్తారు, ఒక 50,000 మందికి వస్తుంది. వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇస్తారు. యాక్చువల్గా గ్రీన్ కార్డ్ అంటే పిఆర్ వీసా కాదు. పిఆర్ వీసానే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు కానీ కాదు. కార్డు మీద ఏలియన్ రిజిస్ట్రేషన్ కార్డ్ అని ఉంటుంది. కెనడాలో అలా కాకుండా పర్మనెంట్ రెసిడెంట్ వీసా అని ఉండి హక్కులు ఏంటంటే ఒక సిటిజన్కి ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులే ఉంటాయి. అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి అమెరికాలో ఒక సిటిజన్కి ఉండే హక్కులు ఉండవు. అతను ఉద్యోగం లేకపోయినా ఉండొచ్చు, చదువుకున్నా చదువుకోకపోయినా ఉండొచ్చు, ఏమన్నా చేయొచ్చు, పర్మనెంట్ ఉండొచ్చు. కానీ ఒక అమెరికన్ సిటిజన్కి ఉన్న హక్కులు ఉండవు. కానీ పర్మనెంట్ రెసిడెంట్ వీసా కెనడాకి వచ్చిన వాళ్ళకి కెనడియన్ సిటిజన్షిప్కి ఉన్న వాల్యూ ఉంటుంది, ఆ స్టేటస్ ఉంటుంది. మీరు కెనడియన్ సిటిజన్షిప్ 3 ఏళ్ల తర్వాత తీసుకుంటే యు ఆర్ ఈక్వల్ టు అమెరికన్ సిటిజన్. అది ఒక విషయం. 2, ఒకసారి మనం ఆ దేశంకి వెళ్ళిపోయి సిటిజన్ అయిపోతే మన ఇండియాలో గవర్నమెంట్లో పనిచేయలేం, అలాగే ఓటు వేయలేం. అలాగే మనం ఇండియన్ పిఆర్ వీసాలో ఉన్నప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఓటు వేయలేం, స్టేట్ గవర్నమెంట్ వేయచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేయలేం. మా సెంట్రల్ గవర్నమెంట్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ని ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అంటారు. ఇది తేడా పిఆర్ వీసా విషయంలో. అయితే ప్రపంచంలో నాకు తెలిసిన బెస్ట్ కంట్రీస్ అన్ని విధాలుగా ఏ కోణంలో చూసుకున్నా మంచి దేశం అనుకునే దేశాలు 5 ఉన్నాయి. 1950 నుంచి స్వీడన్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ 2000, 2010 నుంచి నార్వే, 1970 నుంచి కెనడా. ఈ 5 దేశాలు ఎందుకు చెప్పానంటే ముఖ్యంగా ఈ దేశంలో సోషల్ సెక్యూరిటీ, మీకు ఉద్యోగం లేకపోతే 50% మీకు భత్యం ఇస్తారు, ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అంటుంది దాన్ని. తర్వాత ఇంకో సోషల్ సెక్యూరిటీ ఉంది, ఏ ఉద్యోగం లేక ఆరోగ్యం బాగోకపోతే మీకు కొంత ఇస్తారు, హోమ్లెస్ అవ్వకుండా. 3వది మెడికల్ ఇన్సూరెన్స్ కంప్లీట్గా ఉంటుంది. బ్రెయిన్ సర్జరీ వరకు మెడికల్ ఇన్సూరెన్స్ అంటే హాస్పిటల్ ఛార్జెస్, ప్రోగ్నోసిస్ ఛార్జెస్, డయాగ్నోసిస్ ఛార్జెస్, డాక్టర్ సర్జికల్ ఛార్జెస్, నర్సింగ్ ఛార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, బెడ్ ఛార్జెస్, అన్ని ఛార్జెస్ ఫ్రీ, ఓన్లీ మెడిసిన్స్ మాత్రం కొనుక్కోవాలి. అలాగే మెడికల్ ఫ్రీ. తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, ఉద్యోగం పోతే 55% ఇస్తారు, కొందరికి 80% ఇస్తారు, దానికి స్లాబ్స్ ఉన్నాయి. ఇవి కాక ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏజ్ 6 to PhD. మీరు 70 వచ్చినా మీరు చదువుకోవచ్చు, గవర్నమెంట్ మీకు డబ్బులు ఖర్చు పడుతుంది.